శ్రీ గురుభ్యో నమః. ఒక శివభక్తుడు ప్రతిరోజు శివపూజ చేస్తూ ఉంటాడు. అతని ఇంటి పెరట్లో బిల్వవృక్షం ఉంది. అతను పురుగులు కొట్టని బిల్వదళాన్ని సేకరించి వాటితో రోజూ సంతోషంగా శివపూజ చేసుకుంటూ ఉంటాడు. కొద్ది కాలానికి ఆ బిల్వవృక్షం మోడువారింది. కొన్ని లక్షల నష్టం వాటిల్లినట్లుగా శోకించాడా భక్తుడు. ఎప్పటిలాగా మహాస్వామిని చూడటానికి వచ్చాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోగా బిల్వవృక్షం మోడువారిన విషయాన్ని మహాస్వామి వారికి విన్నవించాడు. అప్పుడు మహాస్వామి వారు అతనితో ఇలా అన్నారు, ఇప్పుడు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అంటూ ఉన్నారే, వాటి గురించి మీకేమైనా తెలుసా అని అడిగారు. అందుకు ఆ భక్తుడు ఇలా అన్నాడు, అవును, తాగే నీరు, శ్వాసించే గాలి మొదలైన వాటిలో కాలుష్యం ఎక్కువైనందువలన మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వాస్తవానికి మన శాస్త్రాల్లో కూడా పొల్యూషన్ గురించి చెప్పబడింది తెలుసా అని అన్నారు మహాస్వామి. ఈ భక్తునికి ఆ మాటలు అర్థం కాలేదు. ఎయిర్ పొల్యూషన్ అనేది కేవలం మానవులను మాత్రమే బాధించేది కాదు, వృక్షాలను కూడా బాధిస్తుంది. ఆచారాలను అనుసరించకుండా మైల ఉన్న రోజులలో ఆ వృక్షాల దగ్గరకు వెళ్ళినా, వాటికి నీరు పోసినా ఆ వృక్షాలకు హాని కలుగుతుంది. అందుకే బిల్వవృక్షం మోడువారింది అని అన్నారు మహాస్వామి. ఆ భక్తుడు మహాస్వామి వారి మాటలను శ్రద్ధగా వింటున్నాడు. బిల్వవృక్షం వేరు వద్ద ఎక్కువగా గోమయాన్ని వేసి ప్రతిరోజు నీరు పొయ్యి, అదే మనం అనుసరించవలసిన ప్రాయశ్చిత్తం అని అన్నారు మహాస్వామి. ఆ భక్తుడు మహాస్వామి వారు ఆదేశించిన ప్రకారమే అనుసరించాడు. 15 రోజులలోనే బిల్వవృక్షం చిగురించడం ఆరంభించింది. 2 నెలల తర్వాత మహాస్వామి దర్శనానికి వచ్చిన ఆ భక్తుడు ఆ బిల్వవృక్షంలోని దళాలతో చేసిన బిల్వహారాన్ని స్వామివారికి సమర్పించుకున్నాడు. గోమయంలో మంచి పోషక శక్తి ఉంటుంది. అది వృక్షాలకు జీవమిస్తుంది. జయ జయ శంకర, హర హర శంకర.